దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 25 రోజులుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన అమర నిరాహార దీక్ష నేటికి 18వ రోజుకు చేరుకుంది. ఆయన బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో మహబూబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు ఉదయం 7 గంటలకే భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. సోనం వాంగ్చుక్ ప్రాణానికి హాని జరిగితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని నేతలు హెచ్చరించారు. కాక్రోజ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ లీక్ అవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, అట్లానే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షకుడు ఒక మేధావి విద్యావంతుడైనటువంటి సోనం వాంగ్చుక్ గారు 19 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మరొక 2 రోజులు ఇలాగే నిరాహార దీక్ష చేస్తే ఆయన ప్రాణానికి అపాయం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్లుగా ఉంది. నీట్ ఎగ్జామ్లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం దానికి జవాబుదారీతనం కానీ, ఏమాత్రం దానికి ఒక విమర్శాత్మకం కానీ ప్రజలకి ఏమాత్రం సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. దాన్ని అందరం కూడా మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే విద్య అనేది ఈనాడు ఎంతో సమాజానికి మార్పు చెందేటటువంటి ఒక ఆలోచన. అలాంటి విద్యలోనే ఇంత నిర్లక్ష్యంగా నిర్వహించడం, పరీక్షలు లీక్ అవడం వల్ల ఎంతో డిప్రెషన్కి గురైనటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అది సమాజానికి ఎంతో చాలా అనర్థదాయకంగా మనం అందరం కూడా భావించాలి. కాబట్టి సోనం వాంగ్చుక్ గారు చేసినటువంటి రిలే నిరాహార దీక్షని వెంటనే ఆఫ్ చేయించాలి. కేంద్రం వెంటనే దాన్ని నిలుపుదల చేసి వారితోటి సంప్రదింపులు జరిపి వారు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒక శాస్త్రవేత్తని, ఒక పర్యావరణ ప్రేమికుడిని, సామాజికవేత్తని కోరుకోకూడదు, ప్రజల గొంతుకిని ఎన్నడూ కోరుకోకూడదు. కాబట్టి దయచేసి అందరం కూడా సోనం వాంగ్చుక్ గారికి మద్దతు తెలుపుతాం. అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేద్దామని చెప్పి ఇప్పుడు పవన్ సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాం.